మెట్లకి ఎదురు అట్లా మీరు ఎట్లేనమ్మా ఏమండి గౌరవనీయులు మంత్రివర్యులు ప్రైవేట్ కిషోర్ బాబు గారు వేదికను అలంకరించవలసిందిగా తర్వాత ఆరుపద డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్ గారు కూడా వేదిక మనందరి మనసును దోచుకున్నటువంటి నాయకుడు, ప్రజాసేవలో నిరంతరం పరితపించినటువంటి నాయకులు, కాకతీయ కోఆపరేటివ్ సొసైటీని స్థాపించి అనేకులకు ఆర్థిక సహాయం, అన్ని రకాలుగా సహాయం అందించడానికి ఒక మంచి మానవతావాదిగా వారి జీవితంలో పనిచేసినటువంటి విధానం ఏదైతే ఉందో ఆ మంచి విషయాలను కూడా ఈరోజు జ్ఞాపకం చేసుకోవడానికి గౌరవనీయులు మన ప్రీతం నాయకులు, మాజీ మంత్రివర్యులు, మనందరి ప్రీతం నేత, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ ఆలపాటి రాజా గారి యొక్క నేతృత్వంలో వారి యొక్క సోమశేఖర్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, ఇక్కడ మనమందరూ కూడుకునే వారికి నివాళులు అర్పించడం, ఇది నన్ను ఈ సందర్భంలో ఆహ్వానించడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నా. అన్నగారు రాజా గారు ఇలా రావాలని ఇలా కార్యక్రమం ఉంటుంది, ఎలమంచిలి శివాజీ గారిని వేదిక ఒక మంచి మనిషి, మహామనిషి, ప్రజాసేవకులు, తెలుగు జాతి ఔన్నత్యం కోసం ఆవిర్భవించినటువంటి మన ప్రీతమ నేత స్వర్గీయ ఎన్టీ రామారావు గారి స్థాపించినటువంటి పార్టీని అతిగా ప్రేమించినటువంటి నాయకులు, వారికి మనం నివాళులు అర్పించుకోవాలి. మేము తప్పకుండా రావాలి అంటే హైదరాబాద్ నుంచి నేరుగా ఇక్కడ రావడం జరిగింది. బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట ఉంది, నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరం. ఒక మంచి మనిషి ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన జీవితంలో చేసినటువంటి మంచి విషయాలని, మంచి కార్యక్రమాలని, ఆయన జీవితంలో ఆయన చేసినటువంటి మేళ్లను, ఆయన ఇతరులకు ఉపయోగపడినటువంటి ఈ సమాజానికి చేసినటువంటి సేవను గుర్తు తెచ్చుకోవడం అనేది ఈ తరం వారికి, భవిష్యత్ తరాల వాళ్ళకు చాలా అవసరం. ఒక వ్యక్తి గురించి మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఆ మనిషి, ఆ మహామనిషి యొక్క మంచి లక్షణాలు, అది నీతి కానీ, న్యాయం కానీ, ప్రేమ కానీ, ధర్మం కానీ, సత్యం కానీ, మంచితనం కానీ, వాటన్నిటి మంచి లక్షణాలు, వారిలో ఉన్నటువంటి లక్షణాలని మనం జ్ఞాపకం చేసుకోవడం అనేది మనకి ఎంతో స్ఫూర్తిదాయకం, మనకెంతో ఉత్తేజాన్నిచ్చేటువంటి విషయం. మనందరికీ కూడా ప్రజాసేవలో మరింత ప్రేరేపించి గుర్తుపెట్టినటువంటి ఈ కార్యక్రమం. ఈరోజు పెద్దలు ఎలమంచిలి శివాజీ గారు కూడా నమ్మంటున్నారు. అన్నగారు రాజా గారు కానీ, శివాజీ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కానీ ప్రజాసేవలో నిరంతరం ప్రజల తరఫున పోరాడేటువంటి నాయకులు, ప్రజాసేవ పరమావధిగా పెట్టుకున్నటువంటి నాయకులు, ప్రజల కోసం నిత్యం
కల్పించేటువంటి నాయకులు. ఈ సమాజ అభివృద్ధి కోసం, లోక కళ్యాణం కోసం, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచించే నాయకులు ఈరోజు ఇక్కడ ఉండడం కూడా చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో వారు స్థాపించినటువంటి కోఆపరేటివ్ బ్యాంక్ ఏదైతే ఉందో అది వాళ్ళ 50 కోట్ల టర్నోవర్గా ఉండటం, అది వారి యొక్క కృషికి పట్టుదలకు నిదర్శనం. అదే కాకుండా మరి ఇంకా 2 శాఖలు కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి వారు ప్రయత్నించడం అనేది ఆయన ఏ ఉద్దేశంతో ఈ యొక్క సంస్థను స్థాపించాడో ఆ ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వేదిక మొదలైనటువంటి నాయకులు, డైరెక్టర్లు కానీ, చైర్మన్లు కానీ కూడా నా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సోమశేఖర్ గారి యొక్క ఆశలు కానీ, ఆయన యొక్క ఆదర్శాలు కానీ మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. ఆయన కొన్ని ఉద్దేశాల కోసం, కొన్ని ఆశలు, ఆశయాల కోసం, ఆదర్శాల కోసం నిలబడినటువంటి వ్యక్తిగా నేను అర్థం చేసుకుంటున్నాను. వారి జీవితంలో ఏదైతే సాధించాలనుకున్నారో, ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనుకున్నారో ఆ కార్యక్రమాన్ని మనమందరం కూడా కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అంతా ఉంది. ఇవాళ వాళ్ళ సతీమణి గారు, భారతి గారు కూడా ఉన్నారు. వారికి కూడా మనమందరం ఒక ఆదరణ ఇవ్వాల్సినటువంటి అవసరం, వారిని ఓదార్చవలసినటువంటి అవసరం, వారిని ధైర్యాన్ని, స్థైర్యాన్ని పోయాల్సినటువంటి అవసరం. సోమశేఖర్ గారి యొక్క ఆ ఆదర్శాలను మేము ముందుకు తీసుకెళ్తాం. ప్రజాసేవలో వారు ఏదైతే ముందుకు నడిపించారో ఆ యొక్క రథాన్ని ముందుకు తీసుకెళ్తాం. కొన్ని వందల వేల మందికి వాళ్ళ జీవితంలో వెలుగు నింపుతాం, వాళ్ళ జీవితంలో ఆనందాన్ని నింపుతాం. అదే ఇవాళ సోమశేఖర్ గారికి మనందరం అర్పించేటువంటి నివాళి. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు రాజా గారు, మన ప్రీతమ ఎమ్మెల్యే గారు, వారు కూడా ఎప్పుడు కూడా ప్రజాసేవలో నిరంతరం అడుపెట్టుకుండా శ్రమించేటువంటి నాయకుడు. వ్యాపారం చేసుకుని 100 కోట్లు సంపాదించవచ్చు, కానీ ధనార్జన, సంపద పోగు చేసుకోవడం కంటే ప్రజలను ప్రేమించి ప్రజాసేవలో ముందుండి ఈ సమాజానికి సేవ చేయడమే అన్నిటికంటే ఉత్తమమైనటువంటి ధర్మంగా ఇచ్చినటువంటి నాయకుడు. వారి నియోజకవర్గంలో కానీ, ఈ జిల్లాలో కానీ, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఆప్యాయంగా పేరు పేరున పలకరించేటువంటి నాయకులు మరొకరు. అందరూ కూడా ఆప్యాయంగా పలకరిస్తూ, వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ, వారికి తనదైనటువంటి శైలిలో సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి నాయకుడు. అందుకే అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. ఒకప్పుడు మంత్రిగా పనిచేసిన, మరలా ప్రస్తుతం శాసనసభ్యులుగా ఇటు పార్టీకి, ఇటు ప్రజలకు, ముఖ్యంగా ఈ సమాజంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళు చేసేటువంటి నిరంతరమైన సేవ ఏదైతే ఉందో అలాంటి వారు మాకు మార్గదర్శకులు. అలాంటి వారి యొక్క సేవ తత్పరత అనేది మాకు కూడా చైతన్యం ఇచ్చేటువంటి, స్ఫూర్తినిచ్చేటువంటి లక్షణాలు. సోమశేఖర్ గారి గురించి నాకు వ్యక్తిగతంగా తెలియమైనప్పటికీ కూడా రాజా గారు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటే మీ అందరూ ఎంత ప్రేమతో, ఆప్యాయంతో కొంతమంది రావడం, వారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఆయన గొప్పతనానికి, ఆయన ఔన్నత్యానికి నిదర్శనంగా నేను భావిస్తున్నాను. చాలా మంది ఈ భూమి మీద పుడతారు, చాలా మంది ఈ భూమిని విడిచి వెళ్ళిపోతారు. కానీ కొంతమంది మాత్రమే భావతరాల వాళ్ళు కానీ, సమకాలీన సమాజం కానీ గుర్తుపెట్టుకుంటుంది. ఆయన స్థాపించినటువంటి బ్యాంకు, ఆ బ్యాంకు ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి వేలాది మంది ఖాతాదారులు కానీ, లబ్ధిదారులు కానీ, అది సమాజ సేవలో ఒక భాగమే.
వారి సోదరులు కూడా ఈరోజు వారి అన్నగారి యొక్క అడుగుదాడులు నడుచుకుంటూ వారు ఆయన యొక్క ఆ ప్రజాసేవ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. గౌరవనీయులు రాజా గారి యొక్క ప్రోత్సాహంతో వారి ఆశీస్సులతో సోమశేఖర్ గారి కుటుంబం ఇంకా ప్రజాసేవలో ముందుకు వెళ్ళాలని మనమందరం కూడా ఏ ఆశయాల కోసం ఆదర్శాల కోసం ఆ పెద్ద ఆయన పరితపించి నిరంతరం శ్రమించి ఈ భూమిని విడిచి వెళ్ళారో వాటి కోసం మనమందరం నిత్యం పాటుపడాలని, ఈ సమాజ సేవలో మనందరం కూడా ఒకరికొకరు పోటీ పడాలని, ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితి, రాజధాని లేనటువంటి పరిస్థితి, లోటు బడ్జెట్ ఉన్నటువంటి పరిస్థితి, ఎలాంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి, అటు ముఖ్యమంత్రి కానీ మంత్రులుగా మేము కానీ ఎక్కడ ఉంటున్నామో, ఎక్కడ తింటున్నామో, ఎక్కడ పడుకుంటున్నామో మాకే తెలీదు. అంతా సంచార జీవనం చేస్తున్నాం. ఇదంతా ఒక చరిత్ర. ఇవాళ రాష్ట్రాన్ని నిర్మించుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. ఈ రాష్ట్రాన్ని భవిష్యత్ తరాల వాళ్లకు సుందరంగా తీర్చిదిద్ది అందించవలసినటువంటి బాధ్యత గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు భుజాన వేస్తున్నారు. ఆయన నాయకత్వంలో మనమందరం కూడా ఈ రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములు కావాలి. ఈ రాష్ట్ర నిర్మాణంలో పాలిభాగస్తులు కావాలి. ఈ రాష్ట్ర నిర్మాణంలో మనమందరం కూడా అవసరమైతే సమిధమై త్యాగాలు చేసి భావి భవిష్యత్ తెలుగు జాతి ప్రజలకు ఒక సుందరమైన నవ్యాంధ్రప్రదేశ్ని, అందరూ మెచ్చే స్వర్ణాంధ్రప్రదేశ్ని, పేదరికం లేని, నిరుద్యోగం లేని, నిరక్షరాస్యత లేని, దోపిడీ దౌర్జన్యం లేని, అవినీతి లేనటువంటి ఒక స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ని భావి భవిష్యత్ తరాల వాళ్లకు అందించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అందుకోసం మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలుపెరుగినటువంటి పోరాటం చేస్తున్నారు, నిరంతరం శ్రమిస్తున్నారు. నెంబర్ 1 కూలీగా ఆయన పనిచేస్తానని చెప్పి మాటను అక్షరాల నిలబెట్టుకుంటున్నారు. ఆయనే మాకు ఆదర్శం, ఆయనే మాకు స్ఫూర్తి, ఆయన మాకు పెట్టుబడి. మమ్మల్ని చాలా మంది అడుగుతారు, ఏమైనా మీరు ఇంత కష్టంగా పడుతున్నారు కదా, ఇప్పుడు పక్క రాష్ట్రం వడ్డించిన మిస్టరీ, మీకేమో కష్టాల కడలి, ఎట్లా మీరు ఈ సముద్రాన్ని ఏడుతారంటే అసలు మీకు పెట్టుబడి ఏమంటే నేను ఒకటే చెప్తాను. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారే మా పెట్టుబడి, ఆయనే మా విశ్వాసం, ఆయనే మా స్ఫూర్తి, ఆయనే మా నమ్మకం, ఆయనే మా భవిష్యత్తు. ఆయన ఒక్కడు, ఆయన నాయకత్వం చాలు. ఎన్ని వేల కోట్లైనా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులందరూ వచ్చి ఆయన మీద నమ్మకంతో, భరోసాతో, ఆయన మీద విశ్వాసంతో ఇక్కడ పెట్టుబడి పెడతారు. ఈ రాష్ట్రం సుందరంగా నిర్మించబడుతుంది. ఇవాళ ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి నాయకుడు, ఆ సమర్థత, సత్తా, ధైర్యం, ఆ యొక్క తపన, అంకిత భావం ఉన్నటువంటి నాయకుడు, ఏకైక నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. వారందరూ కూడా మీరు ఆశీస్సులు కూడా ఇవ్వాలి. మనందరూ కూడా కలిసి పనిచేయాలని నేను చివరిగా మీ అందరికీ మనం చేస్తూ, ఇవాళ గౌరవనీయులు పెద్దలు రాజా గారు నన్ను ప్రేమతో ఆహ్వానించి నాకు ఈ భాగ్యాన్ని కలిగించినందుకు వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలు ఎలమంచి శివాజీ గారు కూడా వారి యొక్క నేను బాలయ్య గారి దగ్గర పార్లమెంట్లో ప్రైవేట్ సెక్రటరీగా పనిచేసినటువంటి రోజుల్లో వారు లోక్సభలో ఉన్నారు, రాజ్యసభలో ఉన్నారు. చాలా ఎంతోమంది, ముఖ్యంగా రైతులందరూ కూడా రైతు పక్షపాతి, రైతుల పక్షాన పోరాడేటువంటి నాయకుడు, రైతుల గురించి అహర్నిశించిన నాయకుడు వారు కూడా ఉండటం సంతోషం. మరో ఒకసారి మిమ్మల్ని కలుసుకునేందుకు తప్పకుండా వస్తానని తెలియజేస్తూ, ఈసారి ఎక్కువ సమయం మీతో గడుపుతానని తెలియజేస్తూ మేమంతా సెలవు తీసుకుంటూ, రాజశేఖర్ గారి కుటుంబానికి వారికి నా నిండు కృతజ్ఞతలు, శుభములు తెలియజేస్తూ, వారికి రాజశేఖర్ గారికి ముఖ్యంగా వారి కుటుంబానికి శాంతి సమాధానం భగవంతుడు కలుగు చేయాలని, ఆయుర్వేదిక ఐశ్వర్యం కలుగు చేయాలని, సోమశేఖర్ గారికి ఆత్మకు శాంతి కలగాలని